హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. సలార్, కల్కి 2898 చిత్రాలతో సక్సెస్ అందుకున్న ప్రభాస్ కి రాజాసాబ్ రూపంలో ఘోరమైన డిజాస్టర్ తగిలింది. అయితే దీని నుంచి త్వరగానే బయటపడ్డ ఈ హీరో ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, కల్కి 2 చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే వీటిలో స్పిరిట్ ఇప్పటికే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోగా ఫౌజీ కూడా విడుదల తేదీని ఖరారు చేసుకుందని టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే 6 నెలలు పూర్తి కాగా కేవలం 3-4 మూవీస్ మాత్రమే హిట్ అయ్యాయి. దీంతో బాక్స్ ఆఫీస్ ఆకలి తీర్చే సినిమాల కోసం సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ ఫౌజీపై ముందు నుంచి కాస్త బజ్ ఉంది. సీతారామం తీసిన హను రాఘవపుడి దర్శకుడు కావడం, స్వతంత్ర్యం రావడానికి ముందు జరిగే పీరియాడికల్ వార్ బ్యాక్ డ్రాప్ కావడం లాంటివి ఆసక్తిని కలిగిస్తున్నాయి. లెక్క ప్రకారం ఈ ఆగస్టులోనే వస్తుందని అంతా అనుకున్నారు. కానీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ సమస్యల కారణంగా అక్టోబర్, నవంబర్లో వచ్చే అవకాశం ఉందన్నారు. కానీ తాజాగా డిసెంబర్ 3ని రిలీజ్ డేట్గా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా బయటకు చెప్పనప్పటికీ ఇదే తేదీని ఫిక్స్ చేయవచ్చని మాట్లాడుకుంటున్నారు. గత కొన్ని నెలల్లోనే చూసుకుంటే సలార్, అఖండ, పుష్ప 2 మూవీస్ ఇదే నెలల్లో వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. మరి ఫౌజీ ఒకవేళ డిసెంబర్లో వస్తే ఎలాంటి ఫలితాలని అందుకుంటుందో చూడాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.